Tired of skyrocketing electricity bill of your home, factory or commercial space? Switch to solar power with AB Solar Power System. Cut your electricity bill up to 100%. Book a free consultation by our experts team. AB Solar Power Systems. Zero your electricity bill by powering a cleaner tomorrow. తెలుగు రాష్ట్రాల మధ్య గోదావరి బనకచర్ల ప్రాజెక్టు వివాదంగా మారింది. ఎవరి వాదన వారు వినిపిస్తూ ఉన్నారు. ఈ వివాదం మీద చంద్రబాబు నాయుడు మాట్లాడారు, అలాగే రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. ముందుగా చంద్రబాబు నాయుడు పై రాష్ట్రం బాగుంటుంది, సముద్రంలోకి పోతున్నాయి 100 సంవత్సరాల ఆవరేజ్. తెలంగాణ ఎగిరెగిరి తీసుకుంటే ఒక 200 టీఎంస్ తీసుకుంటారా? ఆంధ్ర ఎగిరెగిరి తీసుకుంటే ఒక 100 టీఎంస్ తీసుకుంటారు. వర్షాలు బాగుపడితే అవి కూడా అవసరంలా, అక్కడే వచ్చేస్తాయి నీళ్ళన్నీ. కాబట్టి మనం ఆలోచించుకుంది ఇది కూడా మళ్ళీ లిఫ్ట్ చేయాలంటే కరెంటు ఛార్జీలు కట్టాలి. కానీ కరువు వస్తే ప్రమాదం. కరువు రాకుండా ఉండాలంటే ఇవన్నీ చేసుకుంటే రాష్ట్రం బాగుంటుంది. సముద్రంలోకి పోతున్నాయి 100 సంవత్సరాల రేవంత్ రెడ్డి నేను సూచన చేస్తున్నా, మీరు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్రంలో మీకు పలుకుబడి ఉండొచ్చు, మోడీ గారు మీరు ఏం చెప్తే అది వినొచ్చు. అంత మాత్రాన మీ ప్రాజెక్టులకు అన్ని అనుమతులు వస్తాయని మీరు అనుకుంటే అది భ్రమ. అట్లాంటి వాటికి అవకాశం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనాలు కాపాడుకోవడానికి అవసరమైన ప్రణాళిక వ్యూహరచన స్పష్టంగా ఉన్నది. మేము ఈరోజు వివిధ రాజ్యాంగబద్ధమైన సంస్థలకు మేము ఫిర్యాదులు చేస్తున్నాము. రాజ్యాంగబద్ధమైన సంస్థలు మా హక్కులను కాపాడడానికి, మా హక్కులను మాకు అందించడానికి ముందుకు వస్తే సరే, లేకపోతే న్యాయస్థానానికి వెళ్తాం. అక్కడ కూడా జరగకపోతే ప్రజల దగ్గర పోతాము. చంద్రబాబు నాయుడు గారికి నేను సూచన రైట్ సార్, ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు. ఈ వెర్షన్స్లో తేడా ఏంటి సార్? తేడా మీరు బయటలో చూశారు కదా. ఇప్పుడు వరద జలాలు క్వశ్చన్ ఏంటి ఇందులో, వరద జలాలు వాడకుంటే అభ్యంతరం ఏంటి అనేది చంద్రబాబు నాయుడు కీలక ప్రశ్న. వరద జలాలు వాడుకుంటే అసలు నిజంగా అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. సముద్రంలో కలిసే నీటిని ఆంధ్రప్రదేశ్ వాడుకుంటే అభ్యంతరం ఏంటి అనేది చంద్రబాబు నాయుడు ప్రశ్న. లేదు, తెలంగాణ ప్రభుత్వం దీన్ని రాజ్యాంగబద్ధమైన అన్ని వ్యవస్థలకు వెళ్ళి దీన్ని అడ్డుకుంటాం కేంద్ర ప్రభుత్వానికి కోర్టుకొని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాదన. సో ఫండమెంటల్గా సముద్రంలో కలిసిపోయే నీరు వాడుకుంటే తప్పేంటి? చంద్రబాబు నాయుడు అనేది కరెక్ట్. గోదావరిలో నీరు పుష్కలంగా ఉంది, వినియోగం తక్కువగా ఉంది, ప్రాజెక్టులు ఎక్కువగా ఉన్నాయి. కృష్ణా నదిలోమో నీరు తక్కువ ఉంది, ప్రాజెక్టులు ఎక్కువ ఉన్నాయి. మీకు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఉన్న పెద్ద ఛాలెంజ్ ఇదే. మీకు గోదావరిలో నీరు పుష్కలం, ప్రాజెక్టులు తక్కువ. కృష్ణాలో నీరు తక్కువ, ప్రాజెక్టులు ఎక్కువ. అందువల్ల మీకు కృష్ణానది పైన పంచాయతీ, అది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకమైన పంచాయతే, అది మీకు కృష్ణానది పైన ఇతర ప్రాజెక్టులు వచ్చినప్పుడు కూడా ఈ పంచాయతీ వచ్చింది. కానీ గోదావరి విషయంలో సమస్య ఏంటంటే మీకు ఒక్క బాబ్లీ వివాదము మాత్రమే వచ్చింది. బాబ్లీ వివాదము మహారాష్ట్రకు, ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రావటానికి అది ఫ్యూ టీఎంసీ. కారణం ఏంటి అంటే గోదావరిలో వాటర్ ఫ్లో మీకు ఈ కాళేశ్వరం వద్ద, ఇచ్చంపల్లి వద్ద ప్రాణహిత, ఇంద్రావతి కలిసిన తర్వాత వాటర్ ఫ్లో పెరుగుతుంది. అంటే ఎబో ఇంద్రావతి, ప్రాణహిత అంటే ఈ కలవని చోట గోదావరి, ఇంద్రావతి, ప్రాణహిత కలవక ముందు గోదావరిలో వాటర్ ఫ్లో తక్కువ ఉంటుంది. నేను ఆ కలవక ముందున్న ప్రాంతం నుంచి వచ్చిన వాడిని. సో వాటర్ చాలా తక్కువ ఉంటుంది కంపారిటివ్లీ. సో దానివల్ల ఏమవుతుంది అంటే మీకు బాబ్లీ పైన బరాజులు కట్టి 1 టీఎంసీ చిన్న వారధులు కట్టి వాటర్ మహారాష్ట్ర ఆపుకున్నప్పుడు ఈ గోదావరిలో వాటర్ లేని ప్రాంతంలో వాటర్ క్రైసిస్ వచ్చింది కనుక బాబ్లీ పైన మహారాష్ట్రలో వివాదమైంది. నేను చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేసేది ఏంటంటే, మీరు ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం ఎమ్మెల్యేలను తీసుకొని బాబ్లీకి వ్యతిరేకంగా మీరు మహారాష్ట్ర వైపు పోరాటానికి వెళ్ళారు. మీరు గూగుల్లో కొట్టండి, చంద్రబాబు నాయుడు లీడ్స్ ఎమ్మెల్యేస్ టు ప్రొటెస్ట్ అగెన్స్ట్ బాబ్లీ అని కొట్టండి, మీకు గూగుల్లో బహుశా దొరుకుతుంది. మరి ఇప్పుడు ఏమంటున్నారు చంద్రబాబు గారు, సముద్రంలో కలిసే నీటిని వాడుకుంటే తెలంగాణకు అభ్యంతరం ఏంటి అంటున్నాడు. మరి మీరు సముద్రంలో కలిసే గోదావరి నీటిని మహారాష్ట్ర వాడుకుంటే మీరు ఆ రోజు ఎందుకు అభ్యంతరం చెప్పారు? ఎందుకు టీడీపీ ఎమ్మెల్యేలను తీసుకుపోయి మహారాష్ట్ర దాకా పోరాటాలు నడిపారు నాకు చెప్పండి. అప్పుడైనా అదే గోదావరి, ఇప్పుడైనా అదే గోదావరి. అప్పుడైనా సముద్రంలో కలిసేది, ఇప్పుడైనా సముద్రంలో కలిసేది. ఆ మాట కలిస్తే అప్పుడు ఇంకెక్కువ కలిసేది సముద్రం. ఎందుకంటే తర్వాత కొంతన్నా యూటిలైజేషన్ వచ్చింది మీకు కాళేశ్వరం రూపంలో. అంతకుముందు అది కూడా లేదు కదా. మరి అది కూడా లేనప్పుడు మీరు ఎందుకు అభ్యంతరం చెప్పారు? మహారాష్ట్ర వాళ్ళు బాబ్లీ వాడుతుంటే
అది కూడా గోదావరే కదా. అది కూడా మీరు మనకచర్లకు తీసుకెళ్లే వాటర్తో పోలిస్తే చాలా తక్కువ కదా. బాబ్లీ పైన ఎంత 1 TMC బరాజులు, చిన్న చిన్న బరాజెస్. మరి దానికి ఎందుకు మీరు అభ్యంతరం చెప్పారు? 200 TMCలకు తెలంగాణ ఎందుకు అభ్యంతరం చెప్తుంది? సముద్రంలో కలిసేదే కదా, ఇబ్బంది ఏంటి మీరు ఎందన్నా అని అంటున్న చంద్రబాబు నాయుడు. ఆ రోజు మరి 1 TMCకి గోదావరికి పైన మహారాష్ట్ర బాబ్లీ పైన కడితే ఎందుకు నిరసన తెలిపారు చెప్పండి, నాకు రీజన్ చెప్పాలి కదా. సూటి ప్రశ్న కదా. మరి అంతే అర్థం ఏంటి? సముద్రంలో కలవడమా కలవకపోవడం అనేది ఇష్యూ కాదు. ఇప్పుడు మీకు పక్క ప్లాట్ ఉంటుంది, మీరు అది అమ్మరు, ఏది కట్టరు, ఖాళీ పెడతారు. మీ ఇంటి పక్కన ఏం చేస్తాడు, ఒక ఫైన్ మార్నింగ్ ఆ ప్లాట్లో కూడా 2 షెడ్లు వేసుకుంటాడు. ఆయన ఏమంటాడు, సార్ నేను షెడ్లు వేసుకున్నా, మీరు మళ్ళీ అమ్మాలనుకున్నప్పుడు కానీ ఇల్లు కట్టాలనుకున్నప్పుడు కానీ నేను తీసేస్తా, మీకు ఏంటి ఖాళీగానే ఉంచారు కదా అంటాడు. ఒప్పుకుంటాడా పక్క ప్లాట్ వాడు? మనకు చాలా సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నది. మీరు 5-6 ఏళ్ళుగా చూస్తుంటారు, చాలా ఇళ్ళల్లో మన చుట్టూ జరుగుతుంది. ఇది ప్లాట్ ఖాళీగా ఉంటుంది, ఏమీ వాడరు దాన్ని, ఇల్లు కట్టరు, అమ్మరు, అమ్మాల్సిన అవసరం కూడా లేదు, దాంట్లో ఏమీ చేయరు, కాంపౌండ్ వాళ్ళు ఉండదు, ఖాళీ పెడతారు. ఖాళీ ఎందుకు ఉండాలండి, మేము దాంట్లో ఇంత చుట్టూ ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టి మేము 4 మొక్కలు వేసుకుంటాం, మాకు మంచిది మీకు మంచిది కదా, లేదు 2 షెడ్లు వేసుకుంటాం, మీరు ఎప్పుడంటప్పుడు ఖాళీ చేసి ఇస్తాం అంటే ఒప్పుకుంటాడు ఎవరన్నా? ఇది కూడా అంతే. ఖాళీ ఉన్న ప్లాట్లో మేము మొక్కలు వేసుకుంటే మీకు అభ్యంతరం ఏంటి? ఖాళీ ఉన్న మీ ప్లాట్లో మేము 2 షెడ్లు వేసుకుంటే అభ్యంతరం ఏంటి అని అడిగితే ఆ ప్లాట్ ఓనర్ ఎట్లా అభ్యంతరం చెప్తాడో, గోదావరి నదీ జలాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర ఓనర్స్, ఇది అంతర్రాష్ట్ర నది. ఈ 3 రాష్ట్రాలు ఓనర్స్ అయినప్పుడు ఏ ఒక్కరు కట్టినా ఇంకోరు అభ్యంతరం చెప్తారు. సో మీకు అందులో ఎగువ స్ట్రీమ్ వాళ్ళు కడితే ఎక్కువ అభ్యంతరం ఉంటుంది. చంద్రబాబు నాయుడు అన్నది ఆ పాయింట్ కరెక్ట్. మేము డౌన్ స్ట్రీమ్ కదా, వాటర్ వేస్ట్ అయ్యేటప్పుడే వాడతాం కదా, అది నిజం. కానీ సమస్య ఇక్కడ దానికి కూడా ఆన్సర్ చెప్తారు. డౌన్ స్ట్రీమ్లో ఉన్నవారు పై వాళ్ళు వాడకుండా వదిలేస్తేనే కదా ఆంధ్రప్రదేశ్ వాడేది, అది కరెక్ట్. ఇప్పుడు అందుకే మీకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు నాయుడు అభ్యంతరం చెప్పాడు. నిన్న నేను తెలంగాణ ప్రాజెక్టులకు ఎప్పుడన్నా అభ్యంతరం చెప్పానా అన్నాడు. ఒకసారి మీరు గూగుల్లో కొట్టండి తెలుస్తుంది. ఫస్ట్ టర్మ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అభ్యంతరం చెప్పాడా లేదా? సో ఎవరైనా చెప్తారు, ఆడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి కాదు. నేను చంద్రబాబు నాయుడు అభ్యంతరం చెప్పడం తప్పని అంటలేను, తెలంగాణ అభ్యంతరం చెప్పడం తప్పని అంటలేను. నేను తెలుగు బిడ్డగా ఒక ప్రిన్సిపల్ చెప్తున్నాను. సో ఎవరైనా ఉమ్మడి ఆస్తిలో ఏకపక్షంగా ఎవరైనా తన వాటా తీసుకున్నా, వాటా పెంచుకున్నా అది అభ్యంతరం అనేది ఇంకోరు అనివార్యంగా చెప్తారు. అందుకే పాలమూరు రంగారెడ్డి పైన ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం చెప్పింది, తాను కన్విన్స్ కాలేదు కనుక బనకచర్ల పైన తెలంగాణ అభ్యంతరం చెప్తోంది. ఇది కామన్ కదా, ఎవరైనా అభ్యంతరం చెప్తారు. ఎందుకంటే వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలు, చంద్రబాబు నాయుడుకు తెలుగు వారందరి అవసరం ఉన్న పైన అభిమానం ఉన్నా ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆయన తప్పని అంటలేను. రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి ఎంత వ్యక్తిగత సంబంధాలు ఉన్నా ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కదా. అందువల్ల న్యాయంగా ఆలోచించినప్పుడు ఏంటంటే ఉమ్మడి ఆస్తిని అందరి అనుమతితోని ఆమోదంతోనే ఉపయోగించుకోవాలి తప్ప, లేదు మీరు ఖాళీ ఉన్నాయి కదా నేను వాడతా అంటే ఎక్కడ ఎవరు అంగీకరించరు. అయితే డౌన్ స్ట్రీమ్లో ఉన్నవారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గోదావరికి డౌన్ స్ట్రీమ్లో ఉంటుంది అంటే తెలంగాణ వాడగా మిగిలిన వాటరే ఆంధ్రాకి వెళ్తుంది. ఇక అభ్యంతరం ఏంటి? సో అక్కడి నుంచి కిందికే కదా వెళ్ళడము, సముద్రంలో కలవడము, అభ్యంతరం ఏంటి అనేది క్వశ్చన్. కానీ ఇది ఎప్పుడు సమస్య వస్తే మీకు కావేరీ ఉదాహరణ చెప్తాను. కావేరీలో తమిళనాడులో వాడకము పెరిగింది, కర్ణాటకలో అప్పటికి ప్రాజెక్టుల నిర్మాణం జరగలే. అందువల్ల కావేరీ డెల్టా డెవలప్ అయింది. కావేరీ డెల్టా తమిళనాడు ఎకానమీకి, తమిళనాడులో ఉన్న లక్షలాది రైతుల జీవనానికి అది కీలకం. సో అలాంటి కావేరీ డెల్టాలో కర్ణాటక ప్రాజెక్టులు కట్టనంత కాలం ఏ ప్రాబ్లం రాలేదు. కానీ కర్ణాటక ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ప్రాజెక్టులు కట్టడంతో కావేరీలో వాటర్ తగ్గిపోయింది. అప్పుడు ఏమైంది? సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టు ఏమన్నది, ఆడ డెల్టాలో రైతులు పంటలు ఎండిపోతున్నాయి, స్టాండింగ్ క్రాప్స్ ఎండిపోతున్నాయి, తాగునీటికి నీళ్ళు లేవు, మీరు రిలీజ్ చేయండి అని కర్ణాటకను ఆదేశిస్తూ పోయింది. అంటే రేపు ఏం జరుగుతుంది? ఇవాళ తెలంగాణలో వినియోగం లేదు కనుక ఆంధ్రప్రదేశ్లో వినియోగము చేసుకుంటే తప్పేంటి అంటారు, కరెక్టే. రేపు ఏమవుతుంది? ఒక్కసారి ఆంధ్రప్రదేశ్లో వినియోగం మొదలయ్యాక, తెలంగాణలో కూడా వినియోగం మొదలయ్యాక ఇది కోర్టు దాకా పోతుంది.
అయ్యా వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు అన్ని లక్షల కోట్లు వేల కోట్లు ఖర్చు పెట్టి బనకచెల కట్టుకున్నారు, దుర్భిక్ష ప్రాంతాలను నీళ్ళు ఇస్తానంటారు, మీరు ఎందుకు అభ్యంతరం చెప్తారంటారు. అందువల్ల ఇలాంటి వివాదాలు రాకుండా ఉండాలి అంటే రాజ్యాంగము చట్టం ఏం చెప్తోంది? రాజ్యాంగము చట్టము వాడుకోకుండా ఉన్నది వాడుకోవచ్చని ఎక్కడ లేదు. వాడుకోవచ్చు ఎక్కడైనా చట్టం ఉందా? మీ పక్క ప్లాట్ వాడు ఏమీ వాడుకోకపోతే మీరు వాడుకోవచ్చు అని చట్టం ఒప్పుకుంటుందా? చట్టం ఏం చెప్తుంది? మీరు ఆ పక్క ప్లాట్ ఓనర్తో మాట్లాడుకొని ఆయన అంగీకారంతో కట్టుకోండి అంటారు. కట్టదు అనదు. మీరు షెడ్లు వేసుకోవచ్చు, మొక్కలు వేసుకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు. కానీ పక్క ప్లాట్తో మాట్లాడి ఇంకా నేను మీ దాంట్లో కట్టుకున్నా నేను ఒప్పుకుంటే కట్టుకోవచ్చు. ఇది కూడా అంతే. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్ర ఆస్తి, 3 రాష్ట్రాల ఆస్తి. అందువల్ల మీకు బనకచెర్ల కట్టద్దని ఎవరంటలేరు. చంద్రబాబు నాయుడు చెప్పింది తప్పని కూడా కాదు. నిజంగానే సముద్రంలో కలిసి గోదావరిలో 4000 TMC వాటర్ ఉంటుంది. ఎవరు వాడినా తక్కువే. నిజంగా పన్నట్టు తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర వాడంగా కూడా తక్కువ. ఎందుకంటే గోదావరి భారతదేశంలోనే బ్రహ్మపుత్ర నది తర్వాత అంతటి ఫ్లడ్ ఫ్లో ఉన్న రివర్. అంటే నాకు తెలిసినంత వరకు ఆఫ్టర్ బ్రహ్మపుత్ర హయ్యెస్ట్ వరద ఉధృతి ఉన్నటువంటి నది గోదావరి. కానీ ఈ వరద జలాల విండో చాలా పరిమితంగా ఉంటుంది. ఫ్యూ డేసే ఉంటుంది. కృష్ణ అయినా గోదావరి అయినా సంవత్సరం అంతా వరద జలాలు అందుబాటు ఉండదు. సో అందువల్ల వరద జలాలు ఉన్నమాట నిజం, అది ఉధృతంగా ఉన్నమాట నిజం, కానీ అది ఒక లిమిటెడ్ విండో ఉంటుంది. ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటి? పరిష్కారం చాలా సింపుల్. ఒకటి, ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ యాక్ట్ అని భారత పార్లమెంట్ చేసిన చట్టం ఉంది. 2 రాష్ట్రాల మధ్య కానీ 3 రాష్ట్రాల అంతర్రాష్ట్ర నదీ జలాల పైన ఇంటర్ స్టేట్ రివర్స్ పైన డిస్ప్యూట్ ఉంటే ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్కు రెఫర్ చేసి ఆ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం వాడుకోవడం. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు పలుకుబడి ఉంది కనుక కేంద్రంలో తెలంగాణ వాదన ఏంటంటే మేము రాష్ట్రంగా అవతరించక ముందు కృష్ణా గోదావరి జలాల్ని ట్రిబ్యునల్ పంచింది. ఎందుకంటే ట్రిబ్యునల్ అవార్డు విషయంలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం ఉంటుంది, ప్రాంతానికి ప్రాతినిధ్యం ఉండదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి ఉంటాడు. మీరు తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర ఉండదు. అందువల్ల మాకు ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగింది కనుక ఇప్పుడు మేము పోరాడి తెచ్చుకున్నాం తెలంగాణ రాష్ట్రాన్ని. నీళ్లు, నిధులు, నియామకాల్లో మొదటి ట్యాగ్ లైన్ నీళ్లు కనుక తెలంగాణను కూడా ఒక పార్ట్నర్గా చేర్చి మీరు ఈ 2 అంతర్రాష్ట్ర నదుల జలాల పంపిణీ పైన ఫ్రెష్ లుక్ వేయండి అని అడుగుతున్నారు. సో దీనికి ఏంటి ప్రాబ్లము? మళ్ళీ ట్రిబ్యునల్ 2 రాష్ట్రాల వాదనలు విని అవసరం మహారాష్ట్ర వాదన కూడా విని రీఎలకేట్ చేయాలి. రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పుడు అనివార్యంగా రీఎలకేట్ అవుతుంది. 1947లో మీకు ఇండియా పాకిస్తాన్ వేరైంది. పాకిస్తాన్ మనం ఆటోమేటిక్గా నదీ జలాలు పంచుకున్నాం కదా. ఇండస్ వాటర్ ట్రీటీ 1960లో వచ్చి 2 దేశాలు వేరైనా 2 రాష్ట్రాలు వేరైనా అనివార్యంగా నదీ జలాలు పంచుకుంటారు. సో ఇది తప్ప మరో మార్గం లేదు. రెండవది విభజన చట్టం ఉంది. విభజన చట్టంలో ఏముంది? అపెక్స్ కౌన్సిల్కి వెళ్ళాలి అని ఉంది. అంటే 2 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రమైనా అదనంగా కొత్తగా ఏదైనా నిర్మాణాలు చేపట్టాలంటే అది అపెక్స్ కౌన్సిల్. అపెక్స్ కౌన్సిల్ అంటే ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, తెలంగాణ ఉంటుంది, కేంద్రం కూడా ఉంటుంది. అందువల్ల ఏదో ఒక చట్టము చెప్పిన పద్ధతిలో కాకుండా సముద్రంలో కలిసే జలాలే కదా నేను వాడుకుంటాను అంటే ఎప్పుడు కూడా ఉమ్మడి ఆస్తిని ఏకపక్షంగా వాడుకోవడాన్ని ఎవరు అంగీకరించరు. అందువల్ల కేంద్రంలో పలుకుబడి ఉన్న చంద్రబాబు నాయుడు చాలా సింపుల్. ఇది ట్రిబ్యునల్ చట్టం ద్వారానో లేదా విభజన చట్టం ద్వారానో ఈ సమస్యకు పరిష్కారం చూడొచ్చు. ఇది కానప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి ఇంకో ఆసక్తికరమైన ప్రతిపాదన పెట్టాడు. ఇది నడుస్తుందా లేదా అనేది లీగలైటీ క్వశ్చనబులే. కానీ ఆయన ఏమన్నాడు? మాకు గోదావరిలో 1000 TMC ఇవ్వండి, కృష్ణాలో 500 TMC ఇవ్వండి, మిగతా నీళ్ళన్నీ మీరే వాడుకోండి, మాకు ఏం అభ్యంతరం లేదు అని ఒక ప్రపోజల్ పెట్టాడు. అంటే అర్థమైంది, మీరు గోదావరిలో 4000 TMCలు ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు? వరద జలాలు వాడుకుంటే తప్పేంటి అంటున్నాడు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏమంటున్నాడు? మాకు 1000 TMCలు ఇచ్చి మీరు ఎంత వాడుకోండి అంటున్నాడు. ఇబ్బంది ఎందుకు? మరి 1000 TMCలు తెలంగాణ వాడుకోవటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం NOC ఇచ్చేసి మిగతా 3000 TMCలు వాడేసుకోవచ్చు కదా. మహారాష్ట్ర వాడగా బిల్లుయి. మరి దీన్ని బంపర్ ఆఫర్ కదా దీన్ని రేవంత్ రెడ్డి ఇచ్చింది. మీరే చెప్తున్నారు కదా సముద్ర జలాలు వాడుకుంటే తప్పేంటి? తెలంగాణ అడుగుతున్నది 1000 TMCలు కదా, 4000 TMCలు. మీరు మిగతాన్ని వాడుకోవచ్చు, బ్రహ్మాండంగా వాడుకోవచ్చు, అభ్యంతరం ఏమున్నది?
సో అందువల్ల అందుకని చంద్రబాబు నాయుడు కూడా తెలుస్తుంది. మరి 1000 టీఎంసీలు తెలంగాణ అడుగుతున్నది, నో అబ్జెక్షన్, మీరు మిగతా 3000 టీఎంసీలు మహారాష్ట్ర వాడగా మిగిలిందంతా మేము వాడుకుంటాం. బ్రహ్మాండం కదా, ఒక్క పోలవరం కాదు 10 పోలవరాలు కట్టచ్చు, మీరు 5 ఒక్కటి కాదు 20 బలక జిల్లాలు కట్టచ్చు. మరి ఇది బ్రహ్మాండమైన ఆఫర్ కదా. అందుకే ఇలా వాద ప్రతివాదాలతో నడవదున్నది జనాలు. స్టేట్మెంట్లు, పొలిటికల్ స్టేట్మెంట్లు, బంపర్ ఆఫర్లతో నడవదు. సో పొలిటికల్ డొమైన్లో ఇస్తారు, అలా మాట్లాడతారు. కానీ చంద్రబాబు నాయుడు అనేది మా వాదన కరెక్టు అని చెప్పడానికి ఆయన సముద్ర జలాలను వాడుకుంటే తప్పేంటి, నేనేమైనా తెలంగాణకు అభ్యంతరం ఆయన అంటున్నాడు. సో తాను తెలంగాణ ప్రజలను నిలబడ్డాడు అని చెప్పడానికి రేవంత్ రెడ్డి 1000 టీఎంసీలు ఇవన్నీ మిగతా వాడుకోండి అంటున్నాడు. ఈ పొలిటికల్ స్టేట్మెంట్లతో సమస్య పరిష్కారం కాదు. సమస్య పరిష్కారం కావాలంటే చట్టము, రాజ్యాంగము, దానికి ఇంటర్స్టేట్ ట్రిబ్యునల్ ద్వారా పరిష్కారం, లేదా అపెక్స్ కౌన్సిల్ ద్వారా ఒక అంగీకారం తప్ప మరో మార్గం లేదు కదా.